యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి? ఒకవేళ మీరు యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పబోతున్నా. ఒక యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి? దాంట్లో ఏం సెట్టింగ్స్ చేయాలి? వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అంటే యూఎస్ఏ వీడియోస్ వితౌట్ ఫేస్ చూపించకుండానే వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? మొత్తం ఏఐని యూజ్ చేసి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, ప్రీవియస్‌గా నేను ఒక వీడియో చేశాను. 5 యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అనేసి. అందులో చాలా మంది కామెంట్ సెక్షన్ నన్ను అడిగారు. లైక్ యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి? వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలనేసి. సో, అందుకే ఈ వీడియో మీకు క్లియర్‌గా చెప్పబోతున్నా. యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి? ఐ మీన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? అండ్ మన ఫేస్ చూపించకుండా, వాయిస్ ఇవ్వకుండా ఏఐతోని వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఆ వీడియోస్‌ని ఎలా యూజ్ చేయాలి? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నా. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక డెఫినిట్‌గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో చూసే ప్రాసెస్‌లో ఎక్కడ నచ్చినా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక్క చిన్న రిక్వెస్ట్. ఛానల్ కొత్తగా వచ్చుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్‌లో ఆన్‌లైన్ ఎర్నింగ్ గురించి, బిజినెస్ ఐడియాస్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో, డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ మీకు ఒక యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది క్లియర్‌గా చూపిస్తాను. మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు ప్రాసెస్‌ని. నేనైతే ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద చూపిస్తాను. కొంచెం పెద్దగా స్క్రీన్ కనిపిస్తుంది. మీకు చాలా బాగా అర్థమవుతుందనేసి ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద చూపిస్తున్నా. మీరు మీ మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. సో, సింప్లీ గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోండి యూట్యూబ్‌ని. నెక్స్ట్ మీరు టాప్‌లో సైన్ ఇన్ ఉందా? దాని మీద క్లిక్ చేసుకోండి. ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, సింప్లీ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని ఫర్ మై పర్సనల్ ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోండి. చాలా మంది ఓల్డ్ జీమెయిల్ తోనే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అనేసి అడుగుతారు. బట్ నో గైస్, మనం ఒక యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినిట్‌గా కొత్త అకౌంట్‌తోనే స్టార్ట్ చేయండి. సో, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ అయితే సెట్ చేసుకోవాలి. అంటే మీరు ఏది పెడదాం అనుకుంటున్నారో అది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ సింప్లీ గెట్ ఏ జీమెయిల్ అడ్రెస్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు సజెషన్స్‌లో వస్తాయి. మీకు ఇక్కడ నచ్చలేదు అనుకోండి, సింపుల్‌గా క్రియేట్ ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోండి. నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా చూడండి. సో, ఈ విధంగా మీకు నచ్చిందైతే సెట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. నేను ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటా. దెన్ సింప్లీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అగైన్ ఇక్కడ మనకు ఒక మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏందంటే, ఇక్కడ ఇండియన్ మొబైల్ నంబర్ ఇవ్వాలా? యూఎస్ఏ మొబైల్ నంబర్ ఇవ్వాలా అనేసి. అంటే మీ దగ్గర ఇండియన్ మొబైల్ ఉందిగా అదే ఇచ్చేసాను. యూఎస్ఏ మొబైల్ నంబర్ అవసరం లేదు. సో, నాకొచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత రికవరీ మెయిల్ ఐడీ అడుగుతుంది. సో, మీరు ఒకవేళ ఈ ఈమెయిల్ ఐడీ లాస్ అయితే మీరు మళ్ళీ రికవరీ ఈమెయిల్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఆ ఈమెయిల్‌తో మనం రికవర్ చేసుకోవచ్చు. సో, నేను ప్రెజెంట్ పెట్టట్లేదు. బట్ మీరు మాత్రం డెఫినిట్‌గా పెట్టండి. సో, నేను స్కిప్ చేస్తున్నా. ఈ విధంగా డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అంతే, మీ జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు సింపుల్‌గా ఇక్కడ యెస్ ఉంది కదా! సో, మీకు కూడా వస్తది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ క్రియేట్ ఏ ఛానెల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేమ్ అలాగే హ్యాండిల్ 2 కనిపిస్తున్నాయి. అలాగే ఒక ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సో, ఇక్కడ మీరు మీ నేమ్ ఇవ్వాలి. మీరు యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నారు? ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో, నేనైతే నేమ్ యూఎస్ఏ న్యూస్ అని పెట్టాను. అలాగే హ్యాండిల్ వచ్చేసరికి యూఎస్ఏ న్యూస్ ఇన్ఫో అని అయితే పెట్టాను. మీరు కూడా హ్యాండిల్‌ని ప్రాపర్‌గా పెట్టుకోండి. ఎందుకంటే ఈ హ్యాండిలే మన లింక్ లాగా క్రియేట్ అవుతుందన్నట్టు. సో, నేను యూఎస్ఏ న్యూస్ ఇన్ఫో అని పెట్టేసా హ్యాండిల్. దెన్ ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ ఉంది. సో, ఇక్కడ మన ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలి. మీరు ఆల్రెడీ ఒక లోగో క్రియేట్ చేసుకున్నట్టయితే ఆ లోగోని ఇక్కడ అప్‌లోడ్ చేయండి. సో, నాకు ప్రెజెంట్ ఇందులో వేరే ఏం లేవు కాబట్టి నేను ఒకటి సెట్ చేసుకున్నా, క్రాప్ చేసుకున్నా. డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది నా లోగో అన్నమాట. నా యూట్యూబ్ ఛానెల్‌కి ఒక ప్రొఫైల్ ఫోటో. దెన్ ఇప్పుడు సింపుల్ నేను క్రియేట్ ఛానెల్‌గా దాని మీద క్లిక్ చేస్తున్నా. అంతే, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానెల్ అది సో, సింపుల్‌గా సెకండ్స్‌లో క్రియేట్ అయిపోద్ది. సో, ఇప్పుడు మెయిన్ టాస్క్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ చేయాలి. దానికోసం సింప్లీ ఇక్కడ మీరు కస్టమైజ్ ఛానెల్‌గా దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు యూట్యూబ్ స్టూడియో ఉంది కదా! దాని మీదనే క్లిక్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. సో, నేను యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేస్తాను. ఈ విధంగా వస్తుంది. సింప్లీ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ సైడ్‌కి చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కస్టమైజేషన్ ఆప్షన్‌గా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు కొన్ని కస్టమైజేషన్ అయితే చేయాలి మీ ఛానెల్ కోసం. సో, ప్రొఫైల్ పిక్ అప్‌లోడ్ చేసాం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో ఏంటిది బ్రో అంటే గనుక మీకు చూపిస్తాను. నా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఫోటో కనిపిస్తుందా? హలో తేజ ఎర్నింగ్ మెథడ్స్ అండ్ బిజినెస్ ఐడియాస్ అనేసి. ఇది కవర్ ఫోటో అంటారు దీన్ని. సో, ఇది సెట్ చేసుకోవాలి. దీనికి కొన్ని సైజెస్ కూడా ఉంటాయి. స్పెసిఫిక్ సైజెస్ అయితే ఉంటాయి. ఆ సైజెస్‌ని మనం ప్రాపర్‌గా చేస్తూ ఒక ఫోటోని జనరేట్ చేసుకోవాలి. తర్వాత సింపుల్ ఇక్కడ మనం అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ సైజెస్ మెన్షన్ చేసి చూడొచ్చు. 2048 ఇంటూ 1152 పిక్సెల్స్ అయితే ఉండాలి. అండ్ ఎంబీ వచ్చేసరికి 6 ఎంబీ కంటే లెస్ ఉండాలి ఫోటో సైజ్. సో, నేను ప్రెజెంట్ నా దగ్గర ఉన్నది ఏదో ఒకటి అప్‌లోడ్ చేస్తా ఇప్పుడు. లైక్ నేను ఒక థంబ్‌నెయిల్ అయితే పెడుతున్నా. పెడితే మనకు చూసుకోవచ్చు. ఈ పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తుందంట మొబైల్‌లో. అదే మిగతా ఇది వ్యూవబుల్ ఆన్ టీవీ. టీవీలో ఇలా కనిపిస్తది. అదే డెస్క్‌టాప్‌లో ఇలా కనిపిస్తది.
అదే మొబైల్‌లో అయితే ఇలా కనిపిస్తది. సో, చూసుకోండి. మీరు ఎడిటింగ్ అనేది ప్రాపర్‌గా చేసుకోండి. ఓకేనా? దెన్ నేను ఇప్పుడు సింపుల్‌గా నార్మల్ కోసమే కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నా. చూసుకోవచ్చు ఇలా అయితే కనిపిస్తుందంట. నెక్స్ట్ కిందకొచ్చేస్తే నేమ్, హ్యాండిల్ ఆల్రెడీ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే ఏంటి బ్రో అంటే గనక ఇప్పుడు నా ఛానెల్ ఓపెన్ చేశానా? ఓపెన్ చేసి ఇక్కడ మనకు వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానెల్ ఉందా? సో, మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు డిస్క్రిప్షన్. ఇదంతా నా డిస్క్రిప్షన్. సో, ఇలా మీరు కూడా ఒక డిస్క్రిప్షన్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సో, మీరు మీ ఛానెల్‌లో ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేస్తారు? అండ్ మీ ఈమెయిల్ ఐడీ గాని, మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ గాని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో, నేనెలా చెప్పాను? లైక్ వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానెల్. హియర్ యూ కెన్ లెర్న్ హౌ టు మేక్ మనీ ఆన్‌లైన్, మెథడ్స్ ఆఫ్ మనీ మేకింగ్ ఆన్‌లైన్ ఇలా నేను చెప్పడం జరిగింది. సో, ఎవరైతే నా ఛానెల్ ఓపెన్ చేసి అబౌట్ చూస్తారో వాళ్ళకి ఓకే. ఈ ఛానెల్ ఈ టైప్ ఆఫ్ కేటగరీది. ఇందులో ఈ కంటెంట్ ఉంటుంది అని తెలుస్తది. సో, అందుకే ఇది మాత్రం ప్రాపర్‌గా మెన్షన్ చేయాలి. సో, నేను ప్రెజెంట్ అయితే అక్కడిదే కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తున్నా. సో, మీరు స్టార్టింగ్‌లో ఫర్ ప్రమోషన్స్, స్పాన్సర్‌షిప్స్ అని పెట్టకండి. సో, నేను తీసేస్తున్నా. సో, నేను ఈ విధంగా అయితే పెట్టేసాను. దెన్ కిందకి స్క్రాల్ చేస్తే మనకు ఛానెల్ యూఆర్ఎల్ ఇది మన యూఆర్ఎల్ అనమాట. అండ్ ఇంకా మీరు లింక్స్ యాడ్ చేయాలనుకుంటే లింక్స్ యాడ్ చేయొచ్చు. లింక్స్ అంటే ఏంటి బ్రో అంటే గనుక ఇప్పుడు నేను చూసుకోవచ్చు లింక్స్ సెక్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ ఇవి 2 లింక్స్ అయితే యాడ్ చేశాను. సో, మీరు కూడా అలా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. దెన్ మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఉంది కదా! అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. యాడ్ అయిపోద్దన్నట్టు. సో, అండ్ ఇక్కడ మీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడీ. కాంటాక్ట్ ఈమెయిల్ ఐడీ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కాంటాక్ట్ ఈమెయిల్ ఐడీ ఉంటది ఇక్కడ. వ్యూ ఈమెయిల్ ఐడీ మీద క్లిక్ చేసుకుంటే నా ఈమెయిల్ ఐడీ అయితే కనిపిస్తదనమాట. అలా మీరు కూడా మీ ఈమెయిల్ ఐడీ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద వాటర్ మార్క్ అని ఉంటుంది. వాటర్ మార్క్ అంటే ఏందంటే ఇప్పుడు వీడియో చూసే పార్ట్‌లో మనకు ఒక వాటర్ మార్క్ అయితే ఉంటుందన్నట్టు. సో, అది పెట్టుకోవచ్చు ఇక్కడ. నేనైతే అది పెట్టట్లేదు. వన్స్ ఇది మొత్తం అయ్యాక సింప్లీ పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ చేంజెస్‌ని అయితే పబ్లిష్ చేసేయండి. దెన్ మీరేం చేస్తారంటే హోమ్ ట్యాబ్‌లోకెళ్ళండి. హోమ్ ట్యాబ్‌లోకెళ్ళినట్టయితే ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇవి వచ్చేసరికి మీరు తర్వాత చేసుకోవచ్చు ఇందులో కస్టమైజేషన్. ఎందుకంటే మీరు ఇందులో కస్టమైజ్ చేయాలంటే మీ ఛానెల్‌లో మినిమమ్ ఒక 10, 15 వీడియోస్ అయితే పోస్ట్ అయ్యి ఉండాలి. పోస్ట్ అయి ఉన్నాయనుకోండి అప్పుడు మీరు లైక్ ఫర్ యూకి ఏం పెట్టాలి? వీడియోస్‌లో సెక్షన్‌లో ఏముండాలి? షార్ట్ వీడియోస్, అప్ అండ్ డౌన్ అలా మీరు మొత్తం సెట్ చేసుకోవచ్చన్నట్టు. ప్రెజెంట్ అయితే నేను ఇది ఆఫ్ చేసేస్తున్నా. సో, ఇక్కడ వరకు కస్టమైజేషన్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఏందంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు జనరల్‌లో యూఎస్ఏ డాలరే ఉండాలి. ఓకే. అదే పెట్టుకోండి. దెన్ ఛానెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉంది కదా! ఇదొచ్చేసరికి మీరు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. యూఎస్ఏ పెట్టుకోవచ్చు. ఇండియా కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ యూఎస్ఏ పెట్టుకోవాలనేసి. నో గైస్ యూఎస్ఏ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇండియానే పెట్టుకోండి. ఎందుకంటే లైక్ ఫర్దర్‌గా మీరు యాడ్‌సెన్స్‌కి అప్లై చేస్తారు కదా! యాడ్‌సెన్స్‌కి అప్లై చేసినప్పుడు మీరు ఇక్కడ ఇండియా కాకుండా యూఎస్ఏ పెట్టారనుకోండి. యూఎస్ఏ అడ్రెస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకే ఇక్కడ ఇండియా పెట్టుకోండి. నేనైతే ఇండియా పెట్టుకుంటా. దెన్ సింప్లీ ఇక్కడ కీవర్డ్స్ ఉండాలి. మీ ఛానెల్ రిలేటెడ్ కీవర్డ్స్ అయితే డెఫినిట్‌గా ఉండాలి. సో, మీ ఛానెల్‌లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఉండాలి. సో, ఆ కీవర్డ్స్ కోసం మీరు యూట్యూబ్‌లోకెళ్ళేసి యూట్యూబ్ వీడియో కీవర్డ్స్ ఫైండర్ అని సెర్చ్ చేయండి. మీకు నచ్చిన వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోండి. దెన్ సింప్లీ ఇక్కడ మీరు కీవర్డ్ ఇవ్వాలి. అంటే మీ ఛానెల్ స్పోర్ట్స్ గురించా? లేదా న్యూస్ గురించా? సెలబ్రిటీ గురించా? అది మీరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలబ్రిటీ ఇస్తున్నా. యూఎస్ఏ సెలబ్రిటీ అని ఇచ్చేసాను. ఇక గ్లోబల్ ఉంది కదా! వరల్డ్ వైడ్ ఇక్కడొచ్చేసరికి యూఎస్ఏ పెట్టుకోండి. యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోండి. దెన్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ చాలాగా కీవర్డ్స్ అయితే వచ్చేసాయి. సో, ఇందులో నుంచి మీకు కొన్ని కీవర్డ్స్ అయితే పిక్ చేసుకోండి. మొత్తం పిక్ చేసుకున్నా పర్లేదు. సో, ఎక్కువ చేసుకోవద్దు. 100 ఉన్నాయి ఇక్కడ. సో, సింప్లీ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి. ఇక్కడ కింద కాపీ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకుంటే లైక్ కాపీ ఆప్షన్ కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసుకొని కాపీ అయిపోతాయి. దెన్ మీరు సింప్లీ ఇక్కడ నుంచి ఆ కీవర్డ్స్ అన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా కీవర్డ్స్ వచ్చేసాయి. సో, మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని తీసేయాలన్నట్టు. మినిమమ్ 500 ఉండాలి. ఇక్కడ 3000 కంటే అబోవ్ ఉన్నాయి. సో, నేను కొన్ని తీసేస్తాను. సో, నేను 483 అయితే ఉన్నాయి ఇప్పుడు కీవర్డ్స్. సింపుల్‌గా సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇలా మీరు కొన్ని కీవర్డ్స్ అయితే పెట్టుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి మీ ఛానెల్ ఏ కేటగిరీ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని బట్టి అలాంటి కీవర్డ్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ నేను సెట్టింగ్స్‌లోకి వెళ్తున్నా. అండ్ అగైన్ ఛానెల్ మీద క్లిక్ చేస్తున్నా. కీవర్డ్స్ సెట్ అయిపోయాయి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానెల్ యాస్ మేడ్ ఫర్ కిడ్స్? నో గైస్ కిడ్స్ కోసం పెట్టొద్దు. సో, ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు. సేవ్ చేసేయండి. అగైన్ మళ్ళీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ఛానెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇది. సో, ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫ్యూచర్స్ ఉంది కదా! ఇది ఎలిజిబుల్‌లో లేదు. ఇది ఫస్ట్‌ది ఓకే. ఎలిజిబుల్ అయిపోయింది. సెకండ్‌ది ఎలిజిబుల్‌లో లేదు. దీన్ని ఎలిజిబుల్ చేసుకోవాలి. ఎందుకంటే లాంగర్ దాన్ 15 మినిట్స్. 15 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయాలన్నా, లేదనుకుంటే కస్టమ్ థంబ్‌నెయిల్స్ మన వీడియోస్‌కి థంబ్‌నెయిల్స్ యాడ్ చేయాలనుకున్నా, లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నా, ఇది డెఫినిట్‌గా వెరిఫై అయి ఉండాలి. అంటే ఎలిజిబుల్ అయి ఉండాలి మనం. సో, దానికోసం ఇక్కడ వెరిఫై ఫోన్ నంబర్ కదా! దాని మీద క్లిక్ చేసుకొని మన మొబైల్ నంబర్ వెరిఫై చేసుకుంటే సరిపోద్ది. సింప్లీ వెరిఫై ఫోన్ నంబర్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకొని, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని, నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. అంతే ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ నంబర్ వెరిఫై అని వచ్చేసింది. నేను వెరిఫై అయితే చేసేసా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఎనేబుల్ అయిపోయింది ఆల్రెడీ. నేను మళ్ళీ చూపిస్తా. ఛానెల్‌లోకెళ్ళేసి ఫ్యూచర్ ఎలిజిబిలిటీకెళ్తే ఎనేబుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్‌గా థర్డ్ ఫీచర్ అడ్వాన్స్ ఫీచర్. ఇందులోనే మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు అప్పీలింగ్, కంటెంట్ ఐడియా క్లెయిమ్స్, క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమ్స్ డైలీ, అప్‌లోడ్ మోర్ వీడియోస్ డైలీ, ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వడం గాని డిస్క్రిప్షన్‌లో వీటన్నిటికి ఇదనేది ఎలిజిబుల్ అవ్వాలి. అండ్ మనము మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వాలనుకున్న ఇది డెఫినిట్‌గా ఈ ఫీచర్ అనేది ఎలిజిబుల్ అయి ఉండాలి. దానికోసం మనం వాలిడ్ ఐడీ వీడియో వెరిఫికేషన్ అయితే చేయాలి. వీడియో వెరిఫికేషన్ అంటే ఏం లేదు. మనం లైక్ ఒక వీడియో మన ఫేస్‌ని క్యాప్చర్ చేస్తుందన్నమాట. దానికోసం యాక్సెస్ ఫీచర్ ఉంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు యూజ్ వీడియో వెరిఫికేషన్, యూజ్ వాలిడ్ ఐడీ అలాగే 3 ఆప్షన్స్ ఉన్నాయి. బిల్డ్ ఛానల్ హిస్టరీ అనేసి. ఇది చాలా టైం పడుతుంది. ఇది స్కిప్ చేసేయండి. నా సజెషన్ ఏంటంటే యూజ్ వీడియో వెరిఫికేషన్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది పెట్టుకోండి. ఇది మనకి ఇన్‌స్టాంట్‌గా అయిపోద్ది. లైక్ ఒక 6 అవర్స్ అలా టైం పడుతది. సో, ఇది సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీకి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుందన్నమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకొని మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేనేం చేస్తున్నా అంటే సింపుల్‌గా గెట్ మెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీ మెయిల్ ఐడీకి ఈ లింకే వస్తది. ఇదే లింక్ సేమ్ లింక్ వస్తది. సో, ఇప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మనం వీడియో వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఆ లింక్‌ని ఓపెన్ చేసుకుంటే నా మొబైల్‌లో ఈ విధంగా వస్తుందన్నట్టు. సో, ఇప్పుడు సింపుల్లీ నేను ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఐ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మనకి ఈ విధంగా వస్తుంది. సో, టిప్స్ ఫర్ యువర్ వీడియో అనేసి మనకు హోల్డ్ యువర్ ఫోన్ ఎట్ ఐ అంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ ప్రాపర్‌గా చూసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మనకు ప్రిపేరింగ్ ఫర్ వీడియో అని వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ ఓకే అన్ని రెడీ అని అనుకుంటే స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మనకి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. ఎక్కడికి మన హెడ్‌ని మూవ్ చేయాలనేసి. నెక్స్ట్ ఇటు సో, ఇలా దీనికి రావాలి. సో, ఇప్పుడు చూసుకోవచ్చు మన వీడియో అనేది అప్‌లోడ్ అవుతుందన్నమాట. వీడియో వెరిఫికేషన్ అయితే ఇలానే అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి యువర్ వీడియో ఈస్ ఇన్ రివ్యూలో ఉందంట. మనకి ఇది వితిన్ 24 అవర్స్‌లో చెప్పేస్తుంది. బట్ మోస్ట్‌లీ 6 అవర్స్‌లోనే మనకు అప్‌లోడ్ వచ్చేస్తది. ఇఫ్ ఇన్ కేస్ అప్‌లోడ్ రాకపోతే మళ్ళీ మీరు 3 మంత్స్ తర్వాత మళ్ళీ దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, మీరు చేసేటప్పుడే జాగ్రత్తగా మీ ఫేస్‌ని మంచిగా ఆహ్, మంచిగా సెంటర్‌లో పెట్టేసి వాళ్ళు ఇటు తిప్పాలా అనేసి క్లియర్‌గా చెప్తారు. సో, అది ప్రాపర్‌గా చేస్తే గనక మీకు వచ్చేస్తది. సో, ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఏమని వచ్చిందన్నది. సో, ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్‌లో ఉంది ప్రెజెంట్. సో, మనకు 24 అవర్స్‌లో ఇది అప్రూవ్ అయితే గనక ఎనేబుల్ అయిపోద్ది. ఎనేబుల్ అయిపోతే ఇంకా మనం అన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ అయినట్టే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి అప్‌లోడ్ డిఫాల్ట్స్. వచ్చేసరికి డిఫాల్ట్‌గా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో వీడియో లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మనం యూఎస్ఏ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత కేటగిరీ మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇప్పుడు న్యూస్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ మీకొస్తది కదా! సో, సింప్లీ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే న్యూస్ అండ్ పాలిటిక్స్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి. నేను సెలబ్రిటీ న్యూస్ చేస్తున్నా కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఇది సెట్ చేసుకున్నా. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో, ఈ సెట్టింగ్స్ అయితే చేసేయండి సరిపోద్దన్నమాట. ఇప్పుడు యూఎస్ఏ ఛానెల్‌కి, ఇండియన్ ఛానెల్‌కి డిఫరెన్స్ మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీకు వీడియోస్ చేయాలన్నమాట. వీడియోస్ చేసే ప్రాసెస్‌లో టైటిల్, థంబ్‌నెయిల్, కీవర్డ్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా యూఎస్ఏ యూట్యూబ్ ఛానెల్స్ ఎలా అయితే ఇస్తారో అలా ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే మన వీడియో అనేది యూఎస్ఏ సిటిజన్స్‌కి రీచ్ అవుద్ది. లేదు మనం నార్మల్‌గా ఇండియన్ ట్యాగ్స్ లాగా 'ప్రభాస్' గురించి గాని, 'అల్లు అర్జున్' గురించి గాని ఇలా వీళ్ళ గురించి చేసామనుకోండి మన ఇండియన్స్ ఆడియన్స్‌కే రీచ్ అవుద్ది. మనం ఎవరిదైతే యూఎస్ఏ సెలబ్రిటీ అనుకుంటున్నామో వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి మరి మంచిగా టాపిక్స్‌ని ఫైండ్ చేసి స్క్రిప్ట్ రాసుకొని వాటితో మనం వీడియోస్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, ఛానెల్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏఐ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే స్క్రిప్ట్ జనరేట్ చేయడం గాని, వాయిస్ జనరేట్ చేయడం గాని, వీడియోస్ జనరేట్ చేయడం గాని ఇవన్నీ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఒక వీడియో క్రియేట్ చేయాలంటే మనకు మెయిన్‌గా కావాల్సింది స్క్రిప్ట్. సో, ఆ స్క్రిప్ట్‌ని ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. సింప్లీ చాట్‌జీపీటీని ఓపెన్ చేసుకోండి. నేను ఈ విధంగా ప్రాంప్ట్ అయితే ఇచ్చేసి సెండ్ చేస్తున్నా. అండ్ నాకిప్పుడు చాట్‌జీపీటీ అనేది సింపుల్‌గా ఒకటి స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుందన్నట్టు. మీకు క్లియర్‌గా చూడొచ్చు. ఓపెనింగ్ సీన్, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5 మొత్తంగా నాకు క్లియర్‌గా ఒక స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ మక్కి టు మక్కి ఇక్కడ కాపీ చేసుకొని క్రియేట్ చేసుకోవద్దు. కొంచెం ఎడిట్ చేయండి. ఒకసారి చదవండి మీకు అర్థమవుద్ది కదా! కొంచెం చేంజెస్ చేయండి. అటు ఇటు చేంజెస్ చేసి క్లియర్‌గా ఉంటే చూసుకొని సో, సింపుల్‌గా మీరు స్క్రిప్ట్‌ని అయితే జనరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు నాకొచ్చిన స్క్రిప్ట్ అన్నిటిని నేను కాపీ చేసుకొని గూగుల్ డాక్స్‌లో పేస్ట్ చేశాను. ఎందుకంటే మనం మంచిగా చూసుకోవచ్చు. మంచిగా సెట్ చేసుకోవచ్చు స్క్రిప్ట్‌ని. సో, ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా ఎడిట్ చేసుకొని చేంజెస్ చేసుకోండి. సో, స్క్రిప్ట్ అయితే జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వాయిస్ ఓవర్ కావాలి. సో, వాయిస్ ఓవర్ కోసం మీకు చాలా వెబ్‌సైట్సే ఉంటాయి. 11 ల్యాబ్స్ అనేసి, టెక్స్ట్ స్పీచ్ రీడర్ అనేసి ఇంకా చాలా ఉంటాయి. సో, మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 ల్యాబ్స్ ఉంది కదా! సో, 11 ల్యాబ్స్‌ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ మీరు ఇందులో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇప్పుడు సింప్లీ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. సో, ఇక్కడ మనము ఒక టెక్స్ట్ ఇవ్వాలి. సో, టెక్స్ట్ అంటే మనం ఇందాక క్రియేట్ చేసుకున్న స్క్రిప్ట్ ఉంది కదా! ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని నేను ఇక్కడ
సింగిల్‌గా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. సో, స్క్రిప్ట్ మొత్తాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ సైడ్‌లో మీకు వాయిస్ చూసుకోవచ్చు. వాయిస్ ఎవరిది కావాలి. ఇక్కడ చాలా వాయిస్ అయితే ఉంటాయి. వాయిస్ లైబ్రరీలో మీరు చూసినట్లయితే చాలా వాయిసెస్ అయితే ఉంటాయి. సో, ఇలా ప్లే చేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది, మీకు ఏది నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ వాయిస్ నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ మోడల్ మీరు చూసుకోవచ్చు. చాలా మోడల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద మీకు స్టెబిలిటీ కానివ్వండి, లైక్ సిమిలారిటీ హై, లో పెట్టుకోవచ్చు. స్పీకర్ బూస్ట్ ఇవన్నీ మీరు మీకు తగ్గట్టు మీ వాయిస్‌కి తగ్గట్టు సెట్ చేసుకొని ఇక్కడ ప్లే చేసుకొని చూసుకోండి. ఒకసారి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ జనరేట్ స్పీచ్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం వాయిస్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో, మొత్తం కన్వర్ట్ అయ్యాక మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం. సో, వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. ఈ వాయిస్ అనేది యూఎస్ పర్సన్స్‌కి యాప్ట్ వాయిస్. సో, ఇలాంటి వాయిస్ అయితే జనరేట్ చేసుకోవాలి. మనం యూఎస్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వాయిస్ జనరేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 11 ల్యాబ్స్‌లో మనకు 10,000 క్రెడిట్స్ మాత్రమే ఇస్తారు. ప్రెజెంట్ అయితే నేను 1395 క్రెడిట్స్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ 8600 క్రెడిట్స్ అయితే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. సో, ఒకవేళ మీరు ఇక్కడ క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ మీరు సింపుల్‌గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లేదనుకుంటే ఇంకా వేరే సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఐ మీన్ వేరే వెబ్‌సైట్స్ ఉంటాయి. వాటితో మీరు వాయిస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లేదు నేను పెయిడ్ వెర్షన్ తీసుకుంటా అనుకుంటే పెయిడ్ వెర్షన్ కూడా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకు స్క్రిప్ట్ జనరేట్ అయిపోయింది. స్క్రిప్ట్‌ని వాయిస్ లాగా కూడా కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ థింగ్ మనకు ఫుటేజెస్ కావాలి. అంటే మనం ఓన్లీ వాయిస్‌తోని మనం వీడియో చేయలేం కదా! ఫుటేజెస్ కావాలి. ఫోటోస్, వీడియోస్ అలాంటివి. దానికోసం మనం చాట్‌జీపీటీని అడుగుదాం. సింపుల్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని ఇందాక చాటే ఓపెన్ చేయండి. ఈ విధంగా నేను ప్రాంప్ట్ ఇచ్చేస్తాను ఇక్కడ. కెన్ యూ గివ్ మీ సమ్ ప్రాంప్ట్స్ ఫర్ ద అబోవ్ స్క్రిప్ట్ టు జనరేట్ ఇమేజెస్ ఫర్ మై వీడియో అనేసి. సో, సెండ్ చేస్తున్నా. ఇప్పుడు టాప్‌లో ఉన్న స్క్రిప్ట్ ఉంది కదా! ఆ స్క్రిప్ట్‌కి కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇది ఇస్తుంది. చూసారా? ఓపెనింగ్ స్క్రీన్, ఇంట్రొడక్షన్ ఆఫ్ మిస్టర్ బీస్ట్. సో, సింపుల్‌గా ఒక ప్రాంప్ట్ అయితే మనకి ఇచ్చేసింది. ఇలా మీరు ఎన్ని ప్రాంప్ట్స్ వస్తాయో అన్ని ప్రాంప్ట్స్‌ని మీరు కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకొని మనం ఇంకో వెబ్‌సైట్ ఉంది. ఆ ఏఐ టూల్‌తో మనం సింప్లీ ఇమేజ్‌ని అయితే జనరేట్ చేయొచ్చు. సో, ఆ ఇమేజ్‌ని ఎలా జనరేట్ చేయాలని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇమేజెస్ కోసం మీరు సింపుల్‌గా పిక్‌టుమెన్ ఏఐ అని సెర్చ్ చేయండి గూగుల్‌లో. ఇది ఒక వెబ్‌సైట్ అనమాట. ఒక టూల్. ఫ్రీగా మనం ప్రాంప్ట్ ఇచ్చేసి ఇమేజ్‌ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఇది ఓపెన్ చేస్తున్నా. తర్వాత ఇందులో గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసుకొని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్ ఇక్కడ క్రియేట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అయితే ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంది. సో, మనం చాట్‌జీపీటీలో ఇందాక ప్రాంప్ట్ జనరేట్ చేసాం కదా! అది కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఆ ప్రాంప్ట్‌ని పేస్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ రేషియో ఉంది చూడండి. ఇక్కడ రేషియో వచ్చేసరికి 16:9 పెట్టుకోండి. అండ్ ఇక్కడ పిక్చర్ అయితే రియలిస్టిక్ కావాలా, ఎలా కావాలా అనేసి మనకు అడుగుతుంది అన్నట్టు. సో, మీకు ఎలా కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ బాగుంటుంది. అండ్ మీకు 1 కావాలా, 2 కావాలా అడుగుతుంది. సో, నేను లైక్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నా. జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతున్నాయి చూడండి. జనరేటింగ్ అని వచ్చింది. కొంచెం టైం పడుతుంది ఇక్కడ. వన్స్ అవి జనరేట్ అయిన తర్వాత అవి ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ఆ ఇమేజ్ ఒకవేళ నచ్చితే గనుక సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో, నాకైతే ఇది బా నచ్చింది. సో, నేను దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి జేపీజీ డౌన్‌లోడ్ చేసుకోవాలా, పీఎన్‌జీలో అడుగుతుంది. మీరు ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇప్పుడు సెకండ్ స్క్రిప్ట్ ఇచ్చేసి మళ్ళీ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సారీ సెకండ్ స్క్రిప్ట్ అన్నాను. ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు కాసేపు వెయిట్ చేద్దాం. సో, ఈ రెండిట్లో నాకు ఇది బా నచ్చింది. సో, దీన్నైతే డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. ఇలానే మీకు ఎన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయో అవన్నిటి నుంచి కాపీ చేసుకొని సింప్లీ జనరేట్ చేసుకున్నట్టు ఫోటోస్‌ని. తర్వాత వాటిని మనం ఎడిటింగ్‌లో సెట్ చేసుకోవాలి. సో, ఓవరాల్‌గా నేను అన్ని ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. అలాగే డౌన్‌లోడ్ కూడా చేసుకున్నాను. సో, మీరు ఇమేజ్ జనరేషన్ కోసం ఈ పిక్‌లుమెన్ వెబ్‌సైటే కాకుండా ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే leonardo.ai అని ఉంది. అది కూడా ఒక వెబ్‌సైటే. ఇది కూడా మంచిగా జనరేట్ చేస్తుంది చూడొచ్చు. నేను ఒకటి చేశాను అయితే బా వచ్చింది ఇందులోనే ఇంకా. సో, అలా మంచిగా ఇమేజ్‌ని జనరేట్ చేసుకోండి. అండ్ మీకు వీడియో ఫుటేజ్ కావాలనుకుంటే పిక్సెల్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్‌సైట్ వస్తుంది. ఇందులో నుంచి మీరు వీడియోస్, ఫుటేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లైక్ సెర్చ్ చేస్తే మీకు చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ అని సెర్చ్ చేశాను. చూడొచ్చు చాలా వచ్చాయన్నట్టు. సో, మీకిలా మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కాపీరైట్ ఫ్రీ అనమాట. ఇలా మొత్తం అన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోస్‌ని, ఇమేజ్‌ని, వాయిస్‌ని ఇక్కడ అన్ని సింక్ చేసుకోవాలన్నట్టు. సో, నేను ఇది వాయిస్ ఫస్ట్‌ది. సో, వాయిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వాయిస్ వచ్చింది. ప్లే చేసి చూపిస్తాను. Have you ever heard of a YouTuber who gives away millions of dollars and helps people all over the world? ఇప్పుడు మీరు ఈ వాయిస్‌కి తగ్గట్టు ఇమేజ్‌నైతే జనరేట్ చేసుకోవాలని చెప్పాను కదా! సో, ప్రెజెంట్ ఈ ఒక్కొక్క ఇమేజ్ కాకుండా ఇంకా చాలా వీడియోస్, ఇమేజెస్ మీ వీడియోలో యాడ్ చేయాలన్నట్టు. లైక్ నేను చేసుకునేదే కొన్ని ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. చాట్‌జీపీటీ ఇచ్చిన ఫోటోస్‌నే. బట్ మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసి మంచిగా ఫోటోస్‌ని, వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి ఎడిటింగ్‌లో. నేను యూజ్ చేసేది వండర్‌షేర్ ఫిల్మోరా వెర్షన్ అనమాట ఎడిటింగ్‌కి సాఫ్ట్‌వేర్. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్యాప్‌కట్, కైన్‌మాస్టర్. సో, ఈ విధంగా అన్ని ఫోటోస్‌ని యాడ్ చేసుకొని మీరు వాయిస్‌కి సింక్ చేయాలన్నట్టు. అంటే వాయిస్‌లో ఏం చెప్తున్నారు దాన్ని బట్టి మీరు వీడియో ఎలా జనరేట్ చేయాలో తెలుస్తుంది. సో, సింపుల్ ఇక్కడ జూమ్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. స్టార్టింగ్‌లో లైక్ పెంచండి. అండ్ ఎండింగ్‌కి వచ్చేసరికి తగ్గించండి. లైక్ ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. Donaldson, also known as Mr. Beast, one of the most famous and kind-hearted creators on YouTube. ఇక్కడ యాక్చువల్‌గా మిస్టర్ బీస్ట్ అన్నప్పుడు మిస్టర్ బీస్ట్ ఫోటో యాడ్ చేయాలి. బట్ నేను వేరే క్యారెక్టర్ క్రియేట్ చేశాను అన్నట్టు. బట్ మీరు మాత్రం మిస్టర్ బీస్ట్ అన్నప్పుడు వాటి మీద రీసెర్చ్ చేయండి. గూగుల్‌లో చాలా ఇమేజెస్ వస్తాయి. అలా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన మొత్తం ప్రాసెస్ కూడా మీరు ప్రతి వీడియోకి జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇమేజెస్, ఫుటేజెస్
వీడియోస్ వీటి గురించి మాత్రమే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఒక సెలబ్రిటీ గురించి అనుకోండి, సెలబ్రిటీ పిక్సే తీసుకోవాలి. అదే మీరు ఒక హిస్టారికల్ వీడియో చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఇలాంటి ఏఐ ఇమేజెస్ కూడా యూజ్ అవుతాయి. అదే ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ప్లేస్ లో ఎవరిదో ఇమేజ్ యాడ్ చేసాం అనుకోండి, ఏఐ జనరేట్ చేసింది. ఓకే, మిస్టర్ బీస్ట్ అంటే ఇతనా, మనం చూసిన మిస్టర్ బీస్ట్ వేరు కదా అనుకుంటారు. సో మీరు ఆలోచించండి, ఆ వాయిస్ కి, ఆ వీడియోకి మీకు ఏ ఇమేజెస్ కావాలి, ఏ ఫుటేజెస్ కావాలి అనేది డిసైడ్ అవ్వండి. చేసిన తర్వాత మంచిగా ఎడిటింగ్ చేయండి. ఇప్పుడు మీరు మొత్తం ఎడిటింగ్‌లోనే ఉంటుందబ్బా! సో మీరు ఎడిటింగ్ ఎలా చేస్తారో దాన్ని బట్టే మీ వీడియో వైరల్ అవుతుందా లేదా అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మనం క్యాప్షన్స్ కూడా ఇవ్వాలన్నమాట. లైక్ వీడియోలో క్యాప్షన్స్, వీడియోకి క్యాప్షన్స్ ఇవ్వడానికి చాలా ఫ్రీ వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. లైక్ వీడ్.ఐఓ అనేసి సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి. ఒకసారి మీరు ఇంగ్లీష్ క్యాప్షన్ జనరేటర్ ఫర్ వీడియో అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు చాలా వెబ్‌సైట్స్ వస్తాయి. మీరు అక్కడి నుంచి మీకు నచ్చిన వెబ్‌సైట్‌లో మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని క్యాప్షన్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మన వీడియో ప్లే అవుతూ ఉంటే కింద క్యాప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా మీరు స్క్రిప్ట్ జనరేట్ చేసుకొని, ఆ స్క్రిప్ట్ వాయిస్ జనరేట్ చేసుకొని, తర్వాత ఫుటేజ్, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, అసెట్స్ కానీ ఏవైనా కానివ్వండి యాడ్ చేసుకొని ఎడిటింగ్ ప్రాపర్‌గా చేస్తే ఎడిటింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ పెట్టాలన్నట్టు. మీకు ఇంకా క్లియర్‌గా ఎడిటింగ్ ట్యుటోరియల్స్ కావాలనుకుంటే యూట్యూబ్‌లో చాలా ఉంటాయి. అండ్ అలాగే మనమే ఒక ఎడిటింగ్ ట్యుటోరియల్ కోర్స్ కూడా చేసాము. దాని వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. బట్ మీరు యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ ఎడిట్ చేయాలి కాబట్టి మీరు యూట్యూబ్‌లో యూఎస్ఏ వీడియోస్ ఒకసారి చూడండి. వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఉంది, ఎలా ఎడిటింగ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అలా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి మీకే అర్థమైపోద్ది. ఓకే, ఇలా ఎడిటింగ్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి అనేసి మీకే క్లారిటీ వచ్చేస్తది. సో అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఆ ఎడిటింగ్ స్టైల్ నేర్చుకొని మరి మీరు చేస్తారు. యెస్, నేను చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్‌ని చేయండి అన్నట్టు. మీరు మినిమమ్ ఒక 1 అవర్, 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి మంచిగా ఎడిట్ చేసుకొని మంచిగా చేయాలి. అప్పుడే మీ డెడికేషన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే మీకు సక్సెస్ కూడా వస్తది. సో అదనమాట మ్యాటర్. ఇవన్నీ ఇప్పుడు క్లియర్‌గా అర్థమయ్యాయి కదా! ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అప్‌లోడింగే. అప్‌లోడింగ్ సింపుల్ ఉంటుంది. మంచి టైటిల్, థంబ్‌నెయిల్, ట్యాగ్స్, కీవర్డ్స్ అవన్నీ ఇచ్చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. థంబ్‌నెయిల్ మాత్రం అట్రాక్టివ్‌గా ఉండాలి. అండ్ ట్యాగ్స్ కూడా ప్రాపర్‌గా ఇవ్వండి. అంటే మీ వీడియో కేటగరీ ఏంటిది దాన్ని బట్టి ట్యాగ్స్ ఇవ్వండి అన్నట్టు. ఏదో పిచ్చి పిచ్చిగా ట్యాగ్స్ కాకుండా మంచి ట్యాగ్స్ ఇచ్చేసి అప్‌లోడ్ చేసేయండి. సో చూసారు కదా! ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఒక యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైమ్ ఏఐతోని మన ఫేస్, వాయిస్ ఇవ్వకుండా వీడియోస్ ఎలా జనరేట్ చేయాలనేసి. సో మీరు గనుక ఒక యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను చెప్పినట్టు డెఫినిట్‌గా అన్ని ఫాలో అవ్వండి. వీడియోస్ చేస్తూ ఉండండి. బట్ ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటుంది, కన్సిస్టెన్సీ. సో ఒకరోజు అప్‌లోడ్ చేసి మళ్ళీ 1 వీక్ తర్వాత అప్‌లోడ్ చేస్తా అంటే కుదరదు. మీరు రెగ్యులర్‌గా ఒక వీడియో అప్‌లోడ్ చేయాలి. డైలీ ఒక వీడియో అప్‌లోడ్ చేయాలి. లేదా 2 డేస్‌కి ఒక వీడియో అప్‌లోడ్ చేయాలి. ఇలా కన్సిస్టెన్సీగా ఒక 6 మంత్స్ పాటు వర్క్ చేయాలి మీ ఛానెల్‌లో. 6 మంత్స్ సింగిల్ రూపీ కూడా ఎర్నింగ్ ఉండదు. 6 మంత్స్ వరకు. కొంతమందికి లక్ ఉంటే క్లిక్ అయిపోద్ది, మంచిగా ఎర్నింగ్స్ వస్తాయి. బట్ క్లిక్ కాని వాళ్ళకు 6 మంత్స్, 1 ఇయర్ కూడా టైం పట్టొచ్చు. సో 6 మంత్స్, 1 ఇయర్ వరకు మీరు కష్టపడాల్సిందే, వీడియోస్ చేయాల్సిందే. ఒక్క రూపాయి ఆశించకుండా వీడియోస్ చేస్తేనే మీకు ఫర్దర్‌గా సక్సెస్ వస్తది. గుర్తుపెట్టుకోండి. ఇది 1, 2 రోజుల్లో అయ్యే పనైతే కాదు. ముందే చెప్పేస్తున్నా. సో ఓవరాల్‌గా వీడియో ఇది గైస్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి పాయింట్, ప్రతి ప్రాసెస్. సో వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.